ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకు అప్రూవ్ అయిన తర్వాత కీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేసింది అనమాట. ఆ కీ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందా లేదా ఏ విధంగా చూడాలి, అలాగే మీ యొక్క రేషన్ కార్డ్ అప్రూవ్ అయిందా లేదా, మండల్ పెండింగ్ అని చూపిస్తుందా లేదా, మీకు ఎంఆర్ఓ అని పెండింగ్ అని చూపిస్తుందా లేదా, మీకు డిసిఎస్ పెండింగ్ అని చూపిస్తుందా, ఒకసారి మనం చూద్దాం అనమాట. ఆల్రెడీ వీటికి సంబంధించి ఆల్రెడీ వీడియోస్ చేశాను. అయితే చాలామందికి పెండింగ్ అని ఉంది సార్ అని చాలామంది కామెంట్ చేశారు. అయితే ఎంతమందికి పెండింగ్లో ఉంది, ఎంతమందికి అప్రూవ్ అయింది, అలాగే అప్రూవ్ అయిన తర్వాత ఎంతమందికి కీ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను కంప్లీట్ ఇక్కడ మీకు ఒక రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళకు కీ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందా లేదా ఏ విధంగా చూడాలో, మీకు కూడా అప్డేట్ అయిందా లేదా ఒకసారి చూడండి అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదనమాట. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోలో తెలుసుకోబోయే ముందు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మీరు ఏ విధంగా ఎఫ్ఎస్సికి సంబంధించి వెబ్సైట్ ఈ విధంగా కంప్లీట్గా ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఎఫ్ఎస్సి అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఫస్ట్ నుంచి చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ ఎఫ్ఎస్సి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనమాట ఈ విధంగా సెర్చ్ అనేది చేయండి. దాని తర్వాత మీకు ఈ విధంగా లోగో అయితే చూపిస్తుంది. కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు ఎఫ్ఎస్సి సెర్చ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది అనమాట. దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనకు డైరెక్ట్గా రేషన్ కార్డ్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మనం అయితే ఎంటర్ అయితే అయిపోతాం అనమాట. దాని తర్వాత ఇక్కడ మీకు సంబంధించి ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్ లేదా రేషన్ కార్డ్ నెంబర్ లేదా ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ లేదా మీకు సంబంధించిన సెలెక్ట్ డిస్ట్రిక్ట్ ఇక్కడ కంప్లీట్ మీరు ఎంటర్ చేసి మీకు సంబంధించిన రేషన్ కార్డ్ డీటెయిల్స్ కొత్తగా యాడ్ చేయించుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క పేర్లు ఇందులో యాడ్ అయ్యాయా లేదా, ఇంకా పెండింగ్లో ఉందా, అలాగే కీ రిజిస్ట్రేషన్ నెంబర్ అప్డేట్ అయిందా లేదా, అప్రూవ్ అయిందా లేదా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు కూడా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో సేమ్ నేను చెప్పేటటువంటి ప్రాసెస్ ప్రకారమే ఓపెన్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. లేదా మీ సేవలో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే కూడా మీకు ఓపెన్ అయిపోతుంది అనమాట. ఆధార్ కార్డ్ సంబంధించి ఆధార్ కార్డ్ అప్డేట్ అనేది తీసేయడం జరిగింది. ఆధార్ కార్డ్తో కంప్లీట్ రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునేటటువంటి ఆప్షన్ అయితే తీసేయడం జరిగింది అనమాట. ఇప్పుడు రేషన్ కార్డ్ నెంబర్తోనే మీ యొక్క ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్రూవ్ అయిందా లేదా, పెండింగ్లో ఉందా, కీ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందా లేదా తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కంప్లీట్గా రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కంప్లీట్గా మీకు ఇక్కడ సర్చ్ ఆప్షన్ వస్తుంది. సర్చ్ పైన ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. కంప్లీట్ ఇక్కడైతే వీళ్ళకి వచ్చేసి కీ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా అప్డేట్ అయింది. ఇక్కడ చూడండి అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి అప్రూవ్డ్ అయింది. అలాగే వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ అప్డేట్ కావడం జరిగింది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు రేషన్ కార్డ్ మెంబర్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో 5 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఇక్కడ కంప్లీట్గా అప్డేట్ అయింది వాళ్ళ పేర్లు కూడా. అలాగే వాళ్ళకి సంబంధించి ఇక్కడ కీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ చూసుకుంటే మనకు కీ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వాళ్ళకి అప్డేట్ కావడం జరిగింది. అలాగే ఇక్కడ అప్రూవ్ కూడా అయింది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు అప్రూవ్డ్ అప్లికేషన్ స్టేటస్ ఇస్ అప్రూవ్డ్ అని కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీకు కూడా కంప్లీట్గా మీ యొక్క రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఏ విధంగా చూపిస్తుంది. చాలామందికి ఇప్పుడైతే అప్డేట్ అయిందనమాట, అప్రూవ్ అయింది. అలాగే కీ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వచ్చేయడం జరిగింది అనమాట. ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి నేను ఎలా చేశానో. ఈ ప్రాసెస్ ప్రకారం నేను ఏ విధంగా అయితే ఓపెన్ చేశానో అదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఓపెన్ చేసి మీకు సంబంధించిన రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా రేషన్ కార్డ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఈ రేషన్ కార్డ్ మీదేనా కాదా ఒకసారి చూసుకోండి. రేషన్ కార్డు ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైనా యాడ్ అయ్యారా, లేదా మీరు యాడింగ్ కోసం అప్లికేషన్ చేసుకుంటే వాళ్ళ పేర్లు ఇందులో యాడ్ అయ్యాయా లేదా చూసుకోండి. దాని తర్వాత మీకు కీ రిజిస్ట్రేషన్ నెంబర్ అప్డేట్ అయిందా లేదా చూసుకోండి. దాని తర్వాత ఇక్కడ అప్రూవ్డ్ అని వస్తుందన్నమాట. కంప్లీట్గా మీకు ఎంఆర్ఓ పెండింగ్, డిసిఎస్ఓ పెండింగ్ అని ఇంతకుముందు ఈ విధంగా చూపించేది. దాని తర్వాత మనకు కంప్లీట్ ఎలాంటి పెండింగ్ ఆప్షనే లేదు. ఇక్కడ కంప్లీట్ అప్రూవ్ చేయడం జరిగింది. ఇంతకుముందే చెప్పాను నేను ఇంతకుముందు వీడియోస్ చేసినప్పుడు. అప్రూవ్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది. చాలామంది రేషన్ కార్డ్ అప్లికేషన్ పెట్టుకున్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది అప్రూవ్ కావడానికి కానీ రిజిస్ట్రేషన్ కీ నెంబర్ రావడానికి కానీ అని చాలా వీడియో కూడా చెప్పాను నేను. వీడియోలో చెప్పాను, వీడియోస్ చేశాను కూడా. చాలామంది రాలేదు సార్ రాలేదా అన్న అని చాలామంది కామెంట్ చేశారు. ఇప్పుడు ఒకసారి మీరు ఓపెన్ చేసి చూసుకోండి. 100% మీకు కీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అప్డేట్ అయిపోతుంది. ఈ కీ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి మీ యొక్క రేషన్ షాప్ నంబర్ అన్నమాట. ఈ నంబర్ వస్తేనే మీకు రేషన్ షాప్లో బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఎవరెవరికి అప్రూవ్ అయింది, ఎవరెవరికి కీ రిజిస్ట్రేషన్
రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై